మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి సర్కార్ ఎంతగానో కృషి చేస్తుందన్నారు ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముందుకు పోతున్నట్లు వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి పర్యటించారు. ఆర్డీఓ కార్యాలయంలో శ్రీశక్తి భవనంతో పాటు శివాలయం వీధిలోని ఎంఈఓ ఆఫీసు నందు ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించి మహిళల్లో నైపుణ్య అభివృద్ధిని పెంచుతున్నామని తెలిపారు మంత్రి వాసంశెట్టి సుభాష్. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెనకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ద్వారా ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ మరియు ఉచిత కుట్టు మిషన్లు అలాగే విత్ సర్టిఫికేట్ తో పాటు అందజేయడం కోసం సుమారు 90 రోజుల కార్యక్రమం శిక్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది. సుమారు 2000 పైబడి 3000 వరకు అప్లికేషన్లు రావడం జరిగింది. అందరూ శిక్షణ తీసుకుంటా ఉన్నారు. ఇందులో ఒకటే విజ్ఞప్తి, కేవలం ఈ ఉచిత కుట్టు మిషన్లు వస్తున్నాయనే పేరుతో మాత్రం దయచేసి మీరెవరూ అపోహకి వచ్చి రావద్దు. మీరు నైపుణ్యం సాధించడానికి కుట్టికిలో అలాగే ఉపాధి మేము కల్పిస్తాం. మీరు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికెట్తో. మీరు సుమారు 75% అటెండెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండవలసిందే. మీరు నైపుణ్యం సాధించగలిగితే ఉపాధి ఇచ్చే కార్యక్రమం మేమే తీసుకుంటాం అని చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమం ఏమీ జరగకపోవటం, నిరుద్యోగుల్ని గాలికి వదిలేయటం మాత్రం జరిగింది. ఆ నిరుద్యోగం గాలికి వదిలేయటం వల్ల ఇటు మందుకు బానిస అవటం, అటు గంజాయికి బానిస అవటం చూసాం. కానీ ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయి. మరి గత ప్రభుత్వం తీసుకుంటే సుమారు 40 ఇండస్ట్రీస్ బయటికి పారిపోవడం జరిగింది. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అమర్ రాజా మరి వాళ్ళు ఇక్కడ విస్తరించకుండా బయటికి వెళ్ళిపోయారంటే గత దుర్మార్గ పాలన అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కియా సంస్థ కూడా ఖాళీ చేసేసి వైను. మరి హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అందరినీ తరిమేద్దాం అనుకోవడం వల్ల దాని వెనకాల మరి ఏమైనా దేశద్రోహులతో వీళ్ళు చేతులు గడిపారా గత ప్రభుత్వం అనేది మరి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అస్తవ్యస్తంగా చేశారు. అయినప్పటికీ ఈ ఎన్డీఏ కూటమి వచ్చేసరికి ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉండటం, దాన్ని ఊపిరి పీల్చుకునేలా చేయటం, అలాగే స్వేచ్ఛ అనేది ప్రజల్లో చూస్తూ ఉన్నాం.